మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఎన్డీఏ నేతగా మోదీని ప్రతిపాదిస్తూ జరిగిన సమావేశానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు, కొత్తగా ఎన్నికైన లోక్సభ అభ్యర్థులు ఇందులో పాల్గొన్నారు. తమ పార్లమెంటరీ పార్టీ అధినేతగా ప్రధానమంత్రిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను బహుమతిగాను, పవన్ కళ్యాణ్ను సునామీగాను వర్ణించారు. విజయం సాధించి వచ్చిన నేతలకు శుభాకాంక్షలు అంటూ భావోద్వేగంగా మాట్లాడారు మోదీ. ఈ వేదికపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆసీనులయ్యారు. పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదు, సునామీ అన్నారు. ఏపీలో ప్రజలు అతి పెద్ద బహుమతి ఇచ్చారని, చారిత్రక విజయం సాధించామని చంద్రబాబు నాకు చెప్పారని మోదీ తెలిపారు. ఈ కూటమి దేశం కోసం పనిచేస్తుందన్నారు. భారతదేశ స్ఫూర్తికి ఎన్డీఏ ఒక ఉదాహరణ అన్నారు మోదీ. పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో ఈ సమావేశం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.